చేగుంట మండలం వడియారం గ్రామంలో చేగుంట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, సొసైటీ చైర్మన్ రఘురాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి వారి చేతిలో మోసపోకూడదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమ శాతం 17కు మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు, మట్టి పెల్లలు లేకుండా చూడాలని, తూకం వేసి ఆన్లైన్లో అప్లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏ గ్రేడ్ మద్దతు ధర రూ. 2,389, సాధారణ రకం రూ. 2,369, సన్న రకం ధాన్యంకు అదనంగా బోనస్ రూ. 500 ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్, ఎంపీడీఓ, సొసైటీ చైర్మన్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హరిప్రసాద్, ఆర్ఐ సంతోష్, సొసైటీ సీఈఓ సందీప్, సొసైటీ డైరెక్టర్లు రాములు, కుమార్, బలరాం, నిర్వాహకులు అశోక్, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొస్తున్నప్పుడు తేమ శాతం అనేది 17% కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. చెత్త, తాలు, మట్టి పిల్లలు ఇట్లా లేకుండా చూసుకోవాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. ప్రతి రైతు కూడా కంపల్సరీ వారి దగ్గరలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి విక్రయించాలని కోరుతున్నాను. టీఎస్ఎస్ ద్వారా వడియారాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. గ్రేడ్ ఏకు 2389, బి రకంగా 2369. రైతులు ఎలాంటి ధరలు మోసపోకుండా ఇక్కడికే సెంటర్కి వచ్చి వడ్లు వేసేసి కాటా చూసుకొని తీసుకురావాలని కోరుతున్నాం. ఈరోజు వడియారం గ్రామంలో మన సొసైటీ తరఫున వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. సో మన చేగుంట మండల ప్రజలు వారు పండించిన ధాన్యాన్ని మన ప్రభుత్వంతో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలోనే అమ్మాలని కోరుతున్నాం. అదేవిధంగా మన తేమ శాతము 17%, అదేవిధంగా ఈ మట్టి పిల్లలు ఇవన్నీ లేకుండా మంచి నాణ్యమైన వడ్లను తీసుకొచ్చి అమ్మిన తర్వాత తొందరగా వాళ్ళకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే డబ్బులు తొందరగా వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరు మీరు దళాలను నమ్మి మోసపోవద్దు. ఇక్కడ సొసైటీ తరఫున వడ్ల కొనుగోలు కేంద్రంలో కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో అన్ని విధాల ఉన్నది కాబట్టి మీరు ఈ కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. రైతులు ధరల వల్ల మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని కాంటాక్ట్ చేయాలని, అదేవిధంగా మా చేగుంట సొసైటీ తరఫున వడియారం గ్రామంలో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినాము. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా తేమ శాతం 17 కంటే పెంచకుండా, తాళ్ళు, మట్టి పిల్లలు లేకుండా చూడాలి. కాంటాక్ట్ చేసేటప్పుడు రైతులు ప్రతి ఒక్కరు వారి యొక్క పాస్బుక్ మరియు బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు, దానికి సంబంధిత పత్రాలను సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాంటాక్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలియజేస్తుంది.